సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలంలోని పలుగ్గడ్డ, మాందాపూర్, అనంతసాగర్, బీజీ వెంకటపూర్ గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఈ 4 గ్రామాల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి అనుకూలంగా బీసీ రిజర్వేషన్ వచ్చిన సమయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు సర్పంచులు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామంలో తమ మార్కు చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ సమస్యలు మండల సమావేశంలో బలంగా లేవనెట్టి నిధులు రాబడతామని తెలిపారు. నిన్న బీజీ వెంకటాపూర్ గ్రామంలోని అందరూ ప్రజలు, యువకులు, గ్రామస్తులు అందరి సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో నాకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా నన్ను బీజీ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. నా ఎన్నికకు సహకరించిన గ్రామ పెద్దలందరికీ, యువకులకు, మహిళామణులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతంలో బీజీ వెంకటాపూర్లో బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరిగింది. దాంతోపాటు ఈ గ్రామంలో మిగిలిన సమస్యలు, ఒక డ్రైనేజ్, ఒకటి కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్ల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో తగు నిధులు మంజూరు చేయడంలో ప్రత్యేక చొరవ తీసుకొని బీజీ వెంకటాపూర్ గ్రామాన్ని సిద్దిపేట జిల్లాలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుటకు శాయశక్తుల కృషి చేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన బీజీ వెంకటాపూర్ గ్రామస్తులందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రిజర్వేషన్ రావడం వల్ల గ్రామస్తులంతా ఏకమై గ్రామ అభివృద్ధి కోసం ఎవరైతే పనిచేస్తారో అని గ్రామస్తులంతా ఏకతాటికి వచ్చి చిక్కల పరమేశ్వర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే పోటీలు పోవడం వల్ల మనీ నష్టం అవుతుంది తప్ప అభివృద్ధి కాదు. కాబట్టి ఏకగ్రీవం చేసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అమౌంట్ను కూడా గ్రామ అభివృద్ధి కోసం వినియోగించుకోవచ్చు. కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని మేము అవకాశం ఇచ్చినందుకు ఆయన ప్రజాసేవ ఈ 5 సంవత్సరాలు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడని, అలాగే గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తాడని, ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి గ్రామ అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాది అనంతసాగర్, గ్రామం అనంతసాగర్. నా పేరు కుమారు, గ్రామం అనంతసాగర్, జయదేవ్పూర్ మండలం, సిద్దిపేట జిల్లా. గ్రామ అభివృద్ధి కోసం నన్ను ఏకగ్రీవంగా అనంతసాగర్ ప్రజలందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. ముందుగా అనంతసాగర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఎందుకంటే నా మీద నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడు మా విలేజ్ కోసం కృషి చేస్తానని, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళకు అందుబాటులో ఉంటాను, వాళ్ళకు ఎప్పుడు ఆదుకుంటానని మెయిన్ రీజన్ అది. మళ్ళీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి ఆపద ఉన్నా, ఎప్పుడైనా ఎలాంటి కక్షలు కానీ ఏమి లేకుండా నేను ఎన్నుకున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళను అట్లే చూసుకుంటానని తెలుపుతూ ఇప్పటి వరకు ఏం లేదు. పోయినసారి కూడా ఏకగ్రీవం. బీజీ వెంకటపూర్ గ్రామం మా ఊరి అభివృద్ధి కోసము మా ఊరి గ్రామ సభ్యులందరూ కలిసి మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కావున మా ఊరి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఎంతమంది ఎన్ని 595 ఓటర్లు ఇస్తున్నాయి. మాది 3వ వార్డు నుంచి మొత్తం 8 వార్డులు కూడా ఏకగ్రీవం. ఆయన వార్డులు ఏకగ్రీవం చేస్తారు.